అటవీ శాఖ భూములు ఇవన్నీ కలిపి ఎంత 25 లక్షల ఎకరాలు ఎట్లా మారుతాయి పట్టాలుగా అటవీ భూములు దేవదాయ గాని వఫ్ గాని అసైన్ లేదంటే ప్రభుత్వ భూములు 25 లక్షల ఎకరాలు 10 ఏళ్ల కాలంలో ఎందుకు పట్టాలుగా మారుతాయి అసైన్మెంట్ కమిటీలు యాక్టివ్గా పనిచేసినాయా భూములు పోయిన భూ నిర్వాసులకు భూములు ఇచ్చిరా అవి కూడా వేరేటోళ్ళ దగ్గర గుంజుకొనే ఇచ్చారు భూములు అక్కడ కూడా భూ నిర్వాసితులే తయారయ్యారు పేదోనికి ఎవరికి అసైన్మెంట్ కమిటీలు పనిచేసి వాళ్ళకి భూములు ఇయ్యలే ఆలయాల అభివృద్ధి ఏం జరగాలి అంత భూమి ఏడిపోయింది 25 లక్షల ఎకరాలు ఒకటేసారి ప్రభుత్వ భూములుగా పట్టా భూములుగా ఎట్లా మారినాయి ఇక దీంతో పాటు ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల సంగతి చెప్తా చూడరు ఒకసారి మీకు ఆల్రెడీ పొద్దున వేరే వీడియోలు చూపించిన ఈ వీడియో చూసిన కూడా మళ్ళీ ఆ వీడియోకి కోరంటే మీకు జర ఇప్పటికే చాలా టైం సరిపోతలేదు కాబట్టి